ప్రస్తుతం అయితే మనము ఉస్మానియా మార్చురి దగ్గర ఉన్నాము. ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు న్యూస్ ఛానళ్ళ వేదికగా కూడా ఒక వార్త అయితే వింటూ ఉన్నాము. ఈ వార్త అందరికీ విషాదకరమని చెప్పుకోవచ్చు. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది ప్రేక్షకులను తన హృదయాలలో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయినటువంటి పావలా శ్యామల నటి. మరి అందరికీ తెలిసిందే, పావలా శ్యామల అంటే ఎవరు తెలియని వాళ్ళు లేరు. చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా కడుపుబ్బా నవ్వుకుంటూ ఆమె సినిమాలు వచ్చినాయి అంటే ఆహ్లాదకరంగా చూడటానికి టీవీలకు అతుక్కుపోతారు ప్రేక్షకులంతా కూడా. అలాంటిది పావలా శ్యామల ఇక లేరు. తను కన్ను మూశారు. అర్ధరాత్రి 2:45 ఉస్మానియా ఆసుపత్రిలో విపరీతమైన హార్ట్ అటాక్తో తను కన్ను మూసినట్టుగా వైద్యులు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు పావలా శ్యామల మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఇప్పుడు 9 గంటల సమయము. ఇప్పటి వరకు ఇక్కడ గేట్లు కూడా తెరవని పరిస్థితి, మార్చురీ గేట్లు కూడా తెరవని పరిస్థితి. అంటే నటి పావలా శ్యామల ఎన్నో సినిమాలు చేసి పెద్ద హీరోల కానుంచి చిన్న హీరోల దాకా, పెద్ద డైరెక్టర్ల కానుంచి చిన్న డైరెక్టర్ల దాకా, అలాగే ఎంతో పెద్ద ప్రొడ్యూసర్లు ఆమె కావాలి అని ఆమెను పిలుచుకొని క్యారెక్టర్ పెట్టుకొని ఆమె ఉంటే సినిమా బాగా ఆడుతుందని చెప్పేసి పెట్టుకున్న ప్రొడ్యూసర్లు వీళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు ఇక్కడికి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా కూడా పావలా శ్యామల తన కూతురు ఇద్దరు కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉండి వాళ్ళ హెల్త్ కండిషన్ బాగలేక వాళ్లకు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయి కూడా వాళ్ళు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొదట్లో అందరూ హీరో చిరంజీవి, హీరో పవన్ కళ్యాణ్, మోహన్ బాబు వీళ్ళంతా కూడా హెల్ప్ చేసిన వాళ్ళే. పావలా శ్యామలకి హెల్ప్ చేశారు అప్పుడు తన ఆరోగ్యాన్ని తను బాగుపరుచుకుంది. తర్వాత తన కూతురు ఆరోగ్యాన్ని కూడా కొంచెం మెరుగుపరుచుకుంది. కానీ అప్పటికే తన చేతులారా కూడా తనకి ఆర్థికంగా ఏది మిగలకుండా పోయింది. కానీ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 1-2 సంవత్సరాల నుంచి కూడా తనని ఎవరూ పట్టించుకోవట్లేదు. మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంది. తనకి 3 సార్లు ఇప్పటికే హార్ట్ సర్జరీ అయ్యింది. తనకి అలాగే లంగ్స్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ సమస్యలు ఉన్నాయి. ఇంకా కూతురికి స్టార్టింగ్ నుంచి కూడా చూసేవాళ్ళము. చాలా వరకు కూడా తన వెంటే ఎక్కడికి సినిమా షూటింగ్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా తన వెన్నంటి ఉండేది కూతురు. తన వెంటే తిప్పుకునేది. నా కూతురికి ఆరోగ్యం బాగుండదు కాబట్టి నా వెంటే పెట్టుకుంటానని కంటికి రెప్పలాగా ఆ కూతుర్ని కాపాడుకుంటూ వచ్చింది పావలా శ్యామల. ఇప్పుడు కూతురు కూడా ఇదే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీనమైన స్థితిలో ఉంది. తన పరిస్థితి కూడా మొత్తం కూడా వర్ణనాతీతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా మారింది అని అంటే కూడా ఎంత ఘోరం అనేది చాలామంది చెల్లించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ప్రతి నెల ఇటు దిల్ రాజు కూడా సహాయం అందించారు. అలాగే అల్లు అర్జున్ నెలకి వాళ్లకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. పూరి ఆకాష్ కూడా ₹1,00,000 ఆశ్రమానికి వచ్చి అక్కడ కలిసి పరామర్శించి ₹1,00,000 కూడా ఇచ్చినట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్లకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి అనారోగ్యంతో చాలా మేజర్ ఇష్యూస్ తోటి వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి అవి కూడా వాళ్ళకు సరిపోలేని పరిస్థితి ఇదైపోయింది. అదేవిధంగా ఒక అంత పెద్ద పేరు సంపాదించుకొని అంత మంచి క్యారెక్టర్లు చేసి అంతమందిని మెప్పించి తన గొప్పను చాటుకున్న పావలా శ్యామల చివరికి రోడ్డు పాలవడం అయింది. రోడ్ల మీద పడితే తీసుకెళ్లి అనాథాశ్రమాలలో చేర్చడం జరిగింది. అనాథాశ్రమాలలో చేర్చినాక కూడా ఏ ఒక్కరు ముందుకు రాలేదు. చిత్ర పరిశ్రమ అసోసియేషన్ అంటూ ఉంటుంది కదా,
ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎవరు వాళ్ళకు హెల్ప్ చేయడం పక్కన పెడితే, ఇన్ని రోజులు ఏం జరిగింది అనేది పక్కన పెడితే, తనకంటూ ఒక ముద్రను వేసుకొని ఒక స్థాయిని సంపాదించుకున్న పావలా శ్యామలాని ఈరోజు ఈ మార్చురీకి అంకితం చేశారు. మార్చురీలో భద్రపరచాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటి దీనస్థితిలో పావలా శ్యామల మృతదేహం ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు ఒక్క చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. అసలు తన గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు తన దాన సంస్కారాలు ఎవరు చేసేది అనేది కూడా ఇప్పుడు మొత్తం కూడా ఒక అనుమానాస్పదంలో పడిపోయింది. ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంత పెద్ద మహాసముద్రం లాంటి చిత్ర పరిశ్రమలో ఈరోజు ఒక నటికి తన దహన సంస్కారాలు చేయడానికే కరువైపోయారా అనే విధంగా కూడా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. అంటే చివరి చూపైనా చూడాలి కదా, తన అంత్యక్రియలదైనా పట్టించుకోవాలి కదా చిత్ర పరిశ్రమ. ఎందుకు ఆమెని అంత వెలివేసి మొత్తము ఈ చివరి క్షణాలను కూడా అంత ఘోరాతి ఘోరంగా ఆమెను ఒక అనాథలాగా మిగిల్చింది చిత్ర పరిశ్రమ? ఇప్పుడు కూతురు కూడా చాలా ప్రమాదంలో, చాలా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఉస్మానియా ఆసుపత్రిలో. కూతురు వచ్చి తల్లిని చూసుకోలేని పరిస్థితి, తల్లికి ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు కార్యక్రమం అనేది కూడా తెలియని పరిస్థితి, ఇంకా కూతురు ఎన్ని రోజులు అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఆమెతో కలిసి నటించిన వాళ్ళైనా స్పందించాలి కదా. ఆమెతో కలిసి ఉన్నవాళ్ళు చిత్ర పరిశ్రమలో రోజు ఆమెతో కలిసి ఉన్నవాళ్ళు, ఆమెతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళైనా కనీసం ఈ చివరి క్షణంలో పట్టించుకోవచ్చు కదా, ఈ చివరి క్షణంలో ఆ కార్యక్రమం చేయొచ్చు కదా. ఇంకొక విషయం ఏం తెలుస్తుంది అంటే కూడా ఈరోజు మంగళవారం అవ్వడంతో, తను ఒక బ్రాహ్మణ్ కావడంతో తనకు చాలా సెంటిమెంట్ ఉండేది కాబట్టి ఆర్కే ఫౌండేషన్లో చేరక ముందు వనస్థలిపురము ఒక అనాథాశ్రమంలో తను ఉంది, ఆ వృద్ధాశ్రమంలో. అలాంటి ఆ వృద్ధాశ్రమం వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఈరోజు మంగళవారము తనకు చాలా సెంటిమెంట్ ఉంటుంది. అందులో ఒకటి తను బ్రాహ్మణ్స్ కావడంతో కూడా ఈరోజు కార్యక్రమం చేయకూడదు. రేపు ఉదయమే ఇక్కడే వనస్థలపురము వృద్ధాశ్రమం నుంచి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో తన అంత్యక్రియలు నిర్వహించబోతున్నామని వృద్ధాశ్రమం నుంచి కూడా వచ్చిన సమాచారము. వాళ్ళు పట్టించుకుంటామంటున్నారు. మరి చిత్ర పరిశ్రమ ఏమైపోయింది? అంత అనాథగా ఒక వృద్ధాశ్రమం వాళ్ళు చేయాలా కార్యక్రమము? వీళ్ళకెవరికి పట్టింపు లేదా? మరి మంచు విష్ణు ఉన్నారు కదా అసోసియేషన్ ప్రెసిడెంటు, మరి మంచు మనోజ్ స్పందించట్లే, మంచు విష్ణు స్పందించట్లే, మోహన్ బాబు గారు, ఇటు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు సహాయం చేస్తూ వచ్చారు కదా. ఈ చివరి క్షణము తన కార్యక్రమమైనా, అంత్యక్రియల కార్యక్రమమైనా చేయించవచ్చు కదా. మరో పక్క ఇటు అల్లు అర్జున్ గారు కూడా నెల వాళ్ళకు ఆర్థికంగా సాయం చేస్తున్నారన్నారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి తన కార్యక్రమాన్ని జరిపించడానికి రావాలి కదా. ఇప్పటి వరకు ఎవ్వరు కనిపించట్లే. చూస్తున్నాం, ఇగో గేటు లాక్ చేసింది. ఏంటి పరిస్థితి? ఇంత దారుణంగా ఉంది ఇక్కడ పావలా శ్యామల పరిస్థితి మాత్రము. డాక్టర్లు, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు, వైద్య బృందం అంతా కలిసి అర్ధరాత్రి ఇక్కడ మార్చిరీలోనే తన మృతదేహాన్ని భద్రపరిచారు. మరి చిత్ర పరిశ్రమ వాళ్ళు ఎప్పుడు చెల్లిస్తారో చూద్దాము. ఏమవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీ.